హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టెన్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 16 లో భాగంగా మనం నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ న్యూ ఇనిషియేటివ్ గురించి చెప్పుకోబోతున్నాం. అయితే ఆల్రెడీ ఇందులో మనం నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. దానికి సంబంధించి వచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, లేదంటే రీసెంట్ గా వచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటో కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న జరిగిన క్లాస్ లో. ఈ రోజు మనం ఈ లెక్చర్ 16 లో భాగంగా పార్ట్ 2 లో ఒక రెండు అంశాల గురించి చర్చించుకోబోతున్నాం అనమాట. అవి ఏంటంటే మనం భారత్ స్టేజ్ నామ్స్ అని ఒకటి, దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ లెక్చర్ లో పర్టికులర్ గా చర్చించుకోబోతున్నాం. అయితే ఈ పర్టికులర్ చాప్టర్ ఎందులో వస్తుందంటే పార్ట్ 2 లో ఎనర్జీ మేనేజ్మెంట్ అనే భాగంలో మనకి ఇది వస్తుంది. అందులో మనకి చాప్టర్ వన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, చాప్టర్ 2 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, చాప్టర్ 3 కూడా ఫినిష్ అయింది, చాప్టర్ 6 కూడా ఫినిష్ అయింది. సో ఈ చాప్టర్ 4 లో భాగంగా మనం భారత్ స్టేజ్ నామ్స్ గురించి ఈ రోజు చర్చించుకోబోతున్నాం. అసలు ఈ భారత్ స్టేజ్ నామ్స్ అంటే ఏంటి, బిఎస్ నామ్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఎందుకు తీసుకొచ్చారు, వీటి వల్ల ఏంటి ఉపయోగాలు, ఇలాంటివన్నీ ఈ రోజు క్లాస్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఓకేనా? అయితే ఈ రోజు మీరు నేర్చుకోబోయేవి ఏంటి అంటే, టుడేస్ క్లాస్ లో మీరు నేర్చుకోబోయేవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి భారత్ స్టేజ్ నామ్స్ గురించి చర్చించుకుంటాం. భారత్ స్టేజ్ నామ్స్ మనకి ఓవరాల్ గా 5 ఉంటుంది. బిఎస్ 2 నుంచి బిఎస్ 6 వరకు ఉంటుంది. మధ్యలో 1 ఉంటుంది, కాకపోతే దానికి వేరే పేరుతో పిలుస్తారు. అలాగే 5 స్కిప్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మనం ఈ భారత్ స్టేజ్ నామ్స్ గురించి ఇక్కడ చర్చించుకుంటాం. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ఏమైనా పాలసీస్ వచ్చాయా, లేదంటే ఏమైనా స్కీమ్స్ వచ్చాయా అనే విషయాల్ని మనం ఇక్కడ చర్చించుకుంటాం. ఓకేనా? ఈ విధంగా ఈ పర్టికులర్ లెక్చర్ మనం అప్రోచ్ అవ్వడం ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం భారత్ స్టేజ్ నామ్స్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే మనం బిఎస్ నామ్స్ అని కూడా అంటారు, బిఎస్ నామ్స్ అని కూడా అంటారు. ఓకేనా? భారత్ స్టేజ్ నామ్స్ లేదా బిఎస్ నామ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బిఎస్ నామ్స్ అంటే ఏంటి అంటే, భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఆర్ బిఎస్ నామ్స్ ఆర్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు లిమిట్ ద ఎమిషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ వాటర్ వెహికల్స్ ఇంక్లూడింగ్ బైక్స్, కార్స్, ట్రక్స్. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో అవి ఎమిట్ చేస్తున్న ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, లేదంటే వాటిని లిమిట్ చేయడం కోసం తీసుకొచ్చినవే ఈ భారత్ స్టేజ్ నామ్స్ అన్నమాట. భారత్ స్టేజ్ నామ్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. దేనికోసం అంటే, ఎయిర్ పొల్యూటెంట్స్, మోటార్ వెహికల్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్న ఎమిషన్స్ ఉన్నాయో ఆ ఎమిషన్స్ ని, ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ ని లిమిట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినవే భారత్ స్టేజ్ నామ్స్. ఓకేనా? అయితే ఇందులో ప్రధానంగా ఈ భారత్ స్టేజ్ నామ్స్ లో మొత్తం వెహికల్స్ ఎమిట్ చేసే ప్రతి ఎయిర్ పొల్యూటెంట్ ని కవర్ చేస్తారండి. కాకపోతే ప్రధానంగా దీన్ని చర్చించేది హైలీ ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా కంట్రోల్ చేయడం, స్టాండర్డైజ్ చేయడం అనేది ఈ భారత్ స్టేజ్ నామ్స్ లో కనిపిస్తుంది. అందులో మనకు మొట్టమొదటిది కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. దాంతో పాటుగా పర్టిక్యులేట్ మ్యాటర్, పిఎం అంటే పర్టిక్యులేట్ మ్యాటర్, అలాగే ఎన్ఓఎక్స్ అంటే నైట్రస్ ఆక్సైడ్స్, నైట్రోజన్ డైఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ రిలేటెడ్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాంతో పాటుగా అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్. సో ఈ నాలుగింటిని మనకు ప్రధానంగా ఈ భారత్ స్టేజ్ నామ్స్ లో తీసుకురావడం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో భారత్ స్టేజ్ నామ్స్ అంటే ఏంటంటే, ఆ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేసే పొల్యూటెంట్స్ ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినవే ఈ భారత్ స్టేజ్ నామ్స్. ఓకేనా? అయితే వీటిని ఎవరు తీసుకొచ్చారు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు, ఇది ఏ మినిస్ట్రీస్ కింద ఉంటుందంటే, భారత్ స్టేజ్ నామ్స్ ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సిపిసిబి అంటారు. ఇది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చేసరికి ఈ భారత్ స్టేజ్ నామ్స్ కి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. అయితే ఇవి ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయి అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, దీని కిందకి ఈ భారత్ స్టేజ్ నామ్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇది బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్ లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది, లేదంటే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వస్తాయో చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే, మనకి భారత్ స్టేజ్ 1 కాకుండా దాని ప్లేస్ లో వేరే పేరుతో పిలుస్తారని చెప్పుకున్నాం కదా, అదేంటో నేను చెప్తాను. ప్రాబ్లం ఏం లేదు. 2, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 స్కిప్ చేసి మళ్ళీ 6 లోకి వెళ్ళారనమాట. సో ఇది ఎందుకు వెళ్ళారు, ఎవరి వల్ల వెళ్ళారంటే, మనకి సుప్రీం కోర్టు రీసెంట్ గా ఒక రూలింగ్ ఇచ్చింది అనమాట. ఆ రూలింగ్ ని బేస్ చేసుకుని సేల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ భారత్ 4 ఏదైతే బిఎస్ 4 స్టాండర్డ్ వెహికల్స్, మోటార్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఇండియాలో బ్యాన్ చేసి భారత్ 6 ని ఇంట్రొడ్యూస్ చేయాలన్నట్టు మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని 2020 సంవత్సరం నుంచి బిఎస్ 6 వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, బిఎస్ 6 వెహికల్ ని తీసుకురావడం అనేది
జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ ఇవాల్యుయేషన్ ఎలా జరిగింది, ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది మనం చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో అయితే ఇప్పుడు ఈ భారత్ స్టేజ్ నామ్స్ అనుకున్నాం కదా, ఈ భారత్ స్టేజ్ నామ్స్ అనేది యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని, ఈఎస్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని తయారు చేయడం అయితే కనిపిస్తుందండి. బిఎస్ నామ్స్ అనేవి యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్, యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. వాళ్ళు కూడా యూరోపియన్ యూనియన్ లో కొన్ని స్టాండర్డ్స్ తీసుకొస్తారు ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి. ఎస్పెషల్లీ కార్బన్ మోనాక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్, నైట్రోజన్ డైఆక్సైడ్, వీటిని మానిటర్ చేయడం కోసం యుఎస్ లో సారీ యూరోపియన్ యూనియన్ లో మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మనం ఇవి భారత్ స్టేజ్ నామ్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ స్లైడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మేజర్లీ ఏ పొల్యూటెంట్స్ ని వీళ్ళు ఇందులో కన్సిడర్ చేస్తారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 ఉన్నాయి: కార్బన్ మోనాక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్, నైట్రోజన్ డైఆక్సైడ్, అన్బర్న్ హైడ్రోకార్బన్. ఓకేనా? ఇది కూడా మీకు స్టేట్మెంట్ లో రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇదండి బేసిక్ గా భారత్ స్టేజ్ నామ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఎమిషన్ స్టాండర్డ్స్ అనేవి ఇండియాలో ఏ విధంగా ఎవాల్యుయేట్ అయ్యాయి, అసలు మొట్టమొదటి ఎమిషన్ స్టాండర్డ్స్ ఇప్పుడు తీసుకొచ్చారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఈ ఎక్స్ అనే కంపెనీ వెహికల్స్ ని తయారు చేస్తుంది, ఒక కార్ ని తయారు చేసింది అనుకోండి, కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది అనుకోండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెడతారు. ఇదిగోండి అది ఎంతే ఎమిట్ చేయాలి, దాని క్యాపబిలిటీ ఎంతే ఉండాలి, ఈ పర్టికులర్ పొల్యూటెంట్ ఎంత మాత్రం ఎమిట్ చేయాలి అన్నట్టు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆ ఎక్స్ అనే కంపెనీ కార్ని అయితే తయారు చేయాలి. అలా మన కంట్రీలో ఎప్పటి నుంచి స్టాండర్డ్స్ సెట్ చేయడం మొదలు పెట్టారంటే, 90s నుంచి మొదలు పెట్టారంటే, ఎస్పెషల్లీ 1991 నుంచి మనకు కనిపిస్తాయి ఎమిషన్ స్టాండర్డ్స్ అనేది. సో వెహికల్ ఎమిషన్స్ గురించి మొట్టమొదటిసారిగా 1991లో ఈ పెట్రోల్ ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెట్రోల్ వెహికల్స్ ఎమిట్ చేసే ఎమిషన్స్ ని, పొల్యూటెంట్స్ ని కంట్రోల్ చేయడం కోసం 1991లో ఒక ఎమిషన్ స్టాండర్డ్ తీసుకురావడం జరిగింది. అలాగే 1992లో డీజిల్ ఇంజిన్ కి సంబంధించి, డీజిల్ ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తీసుకురావడం కూడా మనకు కనిపిస్తుంది. అది మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎమిషన్ స్టాండర్డ్స్ మొదలు పెట్టాయి. సో 1990s నుంచి ఎమిషన్ స్టాండర్డ్స్ అనేది తయారు చేయడం కానీ, రెగ్యులేట్ చేయడం కానీ, ఇష్యూ చేయడం కానీ మనకి కనిపిస్తుంది. ఓకే? సో తర్వాత అదర్ రెగ్యులేటరీ నామ్స్ ఫాలోడ్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మేకింగ్ ద కెటలైటిక్ కన్వర్టర్స్ మ్యాండేటరీ ఫర్ పెట్రోల్ వెహికల్స్ అండ్ దెన్ బై ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్లీడ్ పెట్రోల్. ఆ తర్వాత కాలంలో మిగతా పెట్రోల్ వెహికల్స్ వీటికి సంబంధించిన కూడా మేజర్లీ తీసుకురావడం అనేది కనిపిస్తుంది. అయితే మనకి 1999లో ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ది కంట్రీ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ వెహికల్స్ టు మీట్ ద ఇండియా 2000 నామ్స్ బై జూన్ 2000 ఇన్ ఏ రూలింగ్. మనకి అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ అనమాట. సుప్రీం కోర్ట్ ఎస్పెషల్లీ ఎమిషన్ స్టాండర్డ్ విషయంలో చాలా యాక్టివ్ గా జోక్యం చేసుకోవడం, చాలా యాక్టివ్ గా ఇంటర్ఫీర్ అవ్వడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏం చేశారు, పర్టికులర్ వెహికల్స్ 1991లో పెట్రోల్ ఇంజిన్ వెహికల్స్, 1992లో డీజిల్ ఇంజిన్ వెహికల్స్, అందులో ఎలా అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఇట్లా డివైడ్ చేసుకుంటూ చేయడం అయితే కనిపించింది. బట్ 1999లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక రూలింగ్ ఇచ్చింది. ఏంటంటే ఈ ఎమిషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ అన్ని వెహికల్స్ కి, డీజిల్, పెట్రోల్, 2 వీలర్, 3 వీలర్ అన్ని వెహికల్స్ కి అప్లై అయ్యేలాగా మీరు స్టాండర్డ్స్ తీసుకురండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటి ఎమిషన్ స్టాండర్డ్ అనేది 2000లో తీసుకురావడం అనేది జరిగింది. 2000 ఇయర్ లో తీసుకురావడం జరిగింది. దాన్నే ఇండియా 2000 అంటారు. ఇండియా 2000. ఓకేనా? సో దీన్నే మనం BS1 గా కూడా అనుకుంటాం. బట్ ఇండియా 2000 గా మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తాం. BS1 అనే పేరు ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇండియా 2000 అనేది మనకి మొట్టమొదటి అన్ని వెహికల్ కి సంబంధించిన ఎమిషన్ స్టాండర్డ్ పాలసీ, లేదంటే ఎమిషన్ స్టాండర్డ్ రూల్స్. ఓకే? అయితే తర్వాత కాలంలో 2000లో దీన్ని తీసుకొచ్చారు, ఇండియా 2000 అనేది తీసుకొచ్చారు. దేన్ని బేస్ చేసుకుని తీసుకొచ్చారు, యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇదిగోండి PM పార్టికల్స్, PM 2.5 అయితే 2.5, 10 అయితే 10 ఈ పర్టికులర్ గా ఎమిట్ చేయాలి. లేదంటే సల్ఫర్ ఇంత మాత్రం ఎమిట్ చేయాలి, మీ వెహికల్ అంత ఎమిట్ చేస్తేనే మేము దాన్ని సెల్లింగ్ కానీ, దాన్ని రీపర్చేసింగ్ కానీ యాక్సెస్ ఇస్తాం, లేదంటే ఇవ్వమన్నట్టు రూల్స్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇది బేసిక్ గా మొట్టమొదటి ఇండియాస్ 2000 నామ్స్ అనేవి రావడం మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఓకేనా? అదే BS1. కాకపోతే అది BS1 గా ఎక్కడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. 2000 ఇండియా 2000 గా దాన్ని చెప్పడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ఆ తర్వాత 2002లో మనకు కమిటీ కూడా ఫార్మేషన్ జరిగిందండి. అదే మషీల్కర్ కమిటీ అనేది రావడం జరిగింది. మషీల్కర్ కమిటీ. ఈ మషీల్కర్ కమిటీ దేనికోసం వచ్చిందండి, ఈ ఇండియన్ స్టాండర్డ్స్ లేదంటే ఎమిషన్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పడం కోసం ఈ మషీల్కర్ కమిటీ అనేది రావడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, మషీల్కర్ కమిటీ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. ఏమంటారు, ఎమిషన్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ గురించి, లేదనుకుంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ గురించి, లేదనుకుంటే మనకి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇట్లా అడగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మసీల్కర్ కమిటీ అనేది ఎమిషన్ స్టాండర్డ్స్ గురించి వచ్చింది అనుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. దిస్ కమిటీ హ్యాడ్ రికమెండెడ్ రోడ్ మ్యాప్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యూరో నామ్స్ బేస్డ్ ఎమిషన్ స్టాండర్డ్ ఫర్ ద ఇండియా. అది ఏదైతే యూరో నామ్స్ ఉన్నాయో వాటిని ఇండియాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నట్టు చెప్పడం కోసం మనకి మసీల్కర్ కమిటీ అనేది రావడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో రికమెండెడ్ దట్ ద రోల్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ నామ్స్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ మేజర్ సిటీస్ ఫస్ట్ టు బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఫేజ్డ్ మేనర్. అయితే ఇప్పుడు ఎమిషన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు కదా, ఈ భారత్ స్టాండర్డ్స్ ఎమిషన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు కదా, ఇవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మేజర్ సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా, లేదంటే బెంగళూరు, లేదనుకుంటే ముంబై, ఇలా మేజర్ సిటీస్ ని పర్టికులర్ మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకుని అందులో ఈ స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అక్కడ తిరిగే వెహికల్స్ ఆ పర్టికులర్ స్టాండర్డ్ బిఎస్ 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 6 అయితే 6 ఆ విధంగా వాటిని ఫస్ట్ డివైడ్ చేస్తూ ఫస్ట్ ఆ పర్టికులర్ సిటీస్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత దాన్ని రెస్ట్ ఆఫ్ ది కంట్రీకి తీసుకువెళ్ళాలంటే 2 ఫేజ్డ్ మేనర్ లో ఈ ఎమిషన్ స్టాండర్డ్ ని అప్లై చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు చెప్పింది మషీల్కర్ కమిటీ. ఓకేనా. ఆ తర్వాత బేస్డ్ ఆన్ దిస్ కమిటీ రికమెండేషన్ 2003లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీని కూడా రిలీజ్ చేయడం కనిపిస్తుంది. నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీని కూడా రిలీజ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఎమిషన్స్ గురించి వెళ్ళడం ఒక ప్రాసెస్ జరగడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 1990s లో మొదలయ్యి అలా 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 ఎక్స్టెండ్ అవుతూ మనకి రావడం కనిపించింది. తర్వాత కరెంట్లీ ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉంది, కరెంట్లీ ఆల్ న్యూ వెహికల్ సోల్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇండియా షుడ్ బి కంప్లైంట్ విత్ ద BS6 ఇటరేషన్ ఆఫ్ ద ఎమిషన్ స్టాండర్డ్స్. చెప్పుకున్నాం BS6 అనేది 2020 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే మన వెహికల్స్ ఉన్నాయో వెహికల్ అయితే 2 వీలర్ అవనివ్వండి, 3 వీలర్ అవనివ్వండి, 4 వీలర్ అవనివ్వండి, ఏదైనా వెహికల్ BS6 నామ్స్ కి సంబంధించి మాత్రమే BS6 నామ్స్ ఫాలో అవుతూ మాత్రమే ఉండాలి అన్నట్టు మనకి ఇప్పుడు ఆ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం కూడా కనిపిస్తుంది. అయితే BSc నామ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయో మనం ఫర్దర్ గా చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా. సో ద స్టాండర్డ్స్ అండ్ ద టైమ్లెస్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్ సెట్ బై ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. వీళ్ళు దీనికి అవి ఇంప్లిమెంట్ చేసేవన్నీ తీసుకొచ్చారు. తర్వాత the BS norms are the based on the European emission standards and were first set in 2000, equivalent to the Euro 1. The first iteration known as the India's 2000, not BS1. సో ఫస్ట్ మనది ఏదైతే ఇండియా 2000 ఉందో అది యూరోపియన్ యూనియన్ Euro 1 అంటారు. Euro 1 స్టాండర్డ్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇది బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మనకి మొట్టమొదటి ఎమిషన్ స్టాండర్డ్ వచ్చేసరికి హోల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తంకి వచ్చింది మనకి 2000లో. దాన్ని ఇండియాస్ 2000 అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్సీక్వెంట్ మిషన్ స్టాండర్డ్స్ ఫర్ కాల్డ్ BS2, BS3, BS4, తర్వాత BS6. ఓకేనా. మధ్యలో 5 లేదు, ఇక్కడ 5 లేదు, BS5 లేదు. ఎందుకనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను, కంగారు ఏం లేదు. ఓకేనా. ఇదండి బేసిక్ గా. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ డిసైడెడ్ టు జంప్ డైరెక్ట్లీ ఫ్రమ్ BS4 టు BS6, స్కిప్పింగ్ BS5 ఇన్ ద వ్యూ ఆఫ్ లాంగ్ టైమ్ ఇట్ టుక్ మూవ్ ఫ్రమ్ BS3 టు BS4. ఇప్పుడు ఏదైతే BS3 నామ్స్ ఉన్నాయో ఈ BS3 నామ్స్ నుంచి BS4 నామ్స్ వెళ్ళడానికి దాదాపుగా 10 years పట్టింది. అదే మళ్ళీ BS5 నుండి BS6 నుండి 5కి వెళ్ళి BS4 నుంచి 5కి వచ్చి 5 నుంచి 6కి వెళ్ళడానికి ఇంకా టైం పట్టేస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో స్కిప్ చేయడం అయితే కనిపిస్తుంది. ఆ ప్రీవియస్ ఏదైతే ఉందో అది లాంగ్ టైం పట్టడం ద్వారా మేబీ ఇది కూడా మనం 5 ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ దీన్ని టైం పట్టొచ్చని 5ని స్కిప్ చేసి 6లోకి వెళ్ళడం మనం ప్రధానంగా చూడొచ్చండి. విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ న్యూ నామ్స్, ఏవైతే BS6 నామ్స్ ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పొల్యూషన్ లెవెల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ అట్ లార్జ్ ఎక్స్టెంట్ యాజ్ ద పర్టికులేట్ మ్యాటర్ PM అంటే కాన్సన్ట్రేషన్ షుడ్ డిక్రీజ్. ఈ పర్టికులేట్ మ్యాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అవి పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏం లేదండి, ధూళి కణాలు అంటారు. ఇప్పుడు ఎయిర్ లో ఉన్న చిన్న చిన్న కణాలు ఏంటంటే ధూళి రేణువులు, ఆ ధూళి రేణువులనే మనం పర్టికులేట్ మ్యాటర్స్ అంటాం. ఇవి సైజుని బట్టి 2.5 PM 2.5 అంటారు, అలాగే PM 10 అంటారు. ఇది బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకేనా. సో అవి కూడా రిడ్యూస్ అయ్యే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ 1/3 ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ ఎవరి వలన వస్తుంది, ఈ మోటార్ వెహికల్స్ కార్స్ వలన అనేది మనకు 1/3 ఆఫ్ ది పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో అది రిడ్యూస్ చేసే పరిస్థితి కూడా ఈ BS6 నామ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జరుగుతుంది అన్నట్టు మనకు చెప్తున్నారు. ఓకేనా. కాకపోతే ఇంతకుముందు ఏం చేసింది గవర్నమెంట్, ఈ BS4 రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పుకుంటుందంటే BS5 అనేది 2020 నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం, BS5 అనేది 2020 నుంచి చేద్దాం, BS6 వచ్చేసరికి 2024 నుంచి చేద్దాం అని చెప్పింది. కాకపోతే ఏమైంది, అది ఆల్రెడీ BS4కి రీచ్ అవడానికే మనకి 2020-19 పట్టేసింది. ఇంకా ఇది ఎప్పుడు తెస్తాం, దాని నుంచి ఇంకెప్పుడు వెళ్తాం అన్నట్టు టైం టేకన్ అవుతుంది అనే ఉద్దేశంతో డైరెక్ట్ గా 5ని స్కిప్ చేసి
డైరెక్ట్ గా 6 అనేది 2000 లో తీసుకురావడం అనేది కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో BS5 అనే మెన్షన్ చేశారంటే అది లేదు. BS5 స్టాండర్డ్స్ అనేవి ఇండియాలో లేవు. BS1 లేదు, దాని ప్లేస్ లో ఇండియా 2000 ఉంది. BS2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఇప్పుడు ఏ ఇయర్ నుంచి ఎప్పటి వరకు ఆ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు, దానివల్ల ఏ విధమైన ఇంపాక్ట్ జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇదండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇండియా స్టాండర్డ్స్ అంటే మనం బిఎస్ అనుకున్నాం కదా, బిఎస్ ఇది రెఫరెన్స్ అంటే ఎక్కడ నుంచి రెఫరెన్స్ గా తీసుకున్నారు, యూరోపియన్ స్టాండర్డ్స్, ఎమిషన్ స్టాండర్డ్స్ నుంచి తీసుకున్నారు. ఏ ఇయర్ లో తీసుకొచ్చారు, ఎంత మందికి ఇది కంట్రీ వైజ్ ఫస్ట్ ఎలాగనుకున్నాం, ఫేజ్డ్ మేనర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పేజ్ లో ఏ సిటీస్ ఇంప్లిమెంట్ చేయాలి, సెకండ్ పేజ్ లో వరల్డ్ నేషనల్ వైడ్, కంప్లీట్ నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి ఓవరాల్ ఎమిషన్స్ ఏవి, దాని వలన రిజల్ట్ ఏమొచ్చింది అన్నట్టు ఒక్కొక్కటి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ ఇండియా 2000 ఫస్ట్ నామ్ ఏదండి, స్టేజ్ మన ఎమిషన్ స్టాండర్డ్ లో ఫస్ట్ ఏదండి, ఇండియా 2000. అది ఎక్కడ నుంచి, యూరోపియన్ 1 రిఫరెన్స్ నుంచి తీసుకున్నాం. యూరోపియన్ 1 రిఫరెన్స్ నుంచి మనం తీసుకున్నదే ఇండియా 2000. అయితే దీని ఇంప్లిమెంటేషన్ అంతా కంప్లీట్ నేషనల్ వైడ్. మనకి 1999 లో సుప్రీంకోర్టు రెగ్యులేషన్ ఇచ్చిందని చెప్పుకున్నాం కదా, ఆల్ వెహికల్స్ కంప్లీట్ ఇండియా, మొత్తం ఇండియా మొత్తాన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధానంగా కనిపించింది. ఇంప్లిమెంట్ చేశారు కూడా. తర్వాత ఇండియా అడాప్ట్ ద న్యూ నామ్స్ ఇన్ ద లైన్ విత్ ద యూరోపియన్ స్టాండర్డ్స్. రిమార్క్స్ ఏంటంటే ఆ యూరోపియన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని కొత్త నామ్స్ అనేది రిలీజ్ చేయడం కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత BS2. ఈ BS2 వచ్చేసరికి ఫేజ్డ్ గా ఫస్ట్ 2001 లో తెచ్చారు మెట్రో సిటీస్ లో, 2003 లో తీసుకొచ్చారు 10 మోర్ మేజర్ సిటీస్ లో, 2005 లో దీన్ని కంప్లీట్ నేషనల్ వైడ్ చేయడం అనేది కనిపిస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే మీరు అనుకోవచ్చు దీని వల్ల ఇంప్లికేషన్స్ ఏమొచ్చాయండి, BS1 వల్ల లేదంటే ఇండియా 2000 వల్ల ఇంప్లికేషన్స్ ఏమొచ్చాయండి అనొచ్చు. 1 ఇయర్ లో పెద్ద చేంజెస్ రావు, బట్ ఒక రెగ్యులేషన్, ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ చేయడం మనకి ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఓకేనా? సో BS2 ఎప్పుడు వచ్చిందని 2001 లో ఇనీషియల్ గా మెట్రో సిటీస్, తర్వాత 10 మేజర్ సిటీస్, 2005 లో కంప్లీట్ నేషనల్ వైడ్ గా తీసుకురావడం జరిగింది. ఇది జాగ్రత్తగా ఈ టైం లైన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. BS2 వాజ్ ద ఫస్ట్ అడాప్ట్ ఇన్ 3 మెట్రో సిటీస్. మెట్రో సిటీస్ లో ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పుకున్నాం కదా, అందులో మొట్టమొదటిది ముంబై, కోల్కతా, చెన్నై. ఈ మూడు ఏవైతే ఉన్నాయో మేజర్ సిటీస్ ఉన్నాయో, మెట్రో సిటీస్ ఉన్నాయో, వాటిలో ఈ BS2 భారత్ స్టాండర్డ్ 2 నామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో హోల్ ఓవర్ ది కంట్రీ మొత్తం నేషనల్ వైడ్ 2005 కి BS2 నామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. BS2 నామ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎంత ఉండాలి, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎంత ఉండాలి, కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ ఎంత ఉండాలి, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ మ్యాటర్ ఎమిషన్ అనేది ఆ పర్టికులర్ వెహికల్ ఏదైతే కంబషన్ జరుగుతుందో, కంబషన్ అంటారు అంటే వెహికల్ రన్ అయ్యేటప్పుడు ఆ ఇంజిన్ పొగని బయటకు వదులుతుంది, అది దాంట్లో ఇది ఎంత లెవెల్లో బయటికి రావాలి, దాంట్లో యూజ్ చేసే పెట్రోల్, దాంట్లో యూజ్ చేసే స్టాండర్డ్ ఏ విధంగా ఉంటే చెప్పేవే బిఎస్ నామ్స్. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని BS1, 2 వచ్చే మనం ఇన్ డీటెయిల్ గా 4 గురించి 6 గురించి చదువుదాం, ఎందుకంటే రీసెంట్ కాబట్టి. ఓకేనా? సో అదండి, BS2 అనేది 2001 లో తెచ్చారు, 2005 లో నేషనల్ వైడ్ గా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి BS3. ఇది యూరోపియన్ స్టాండర్డ్స్ 3 నుంచి కూడా తీసుకురావడం మనకు కనిపిస్తుంది. మెట్రోస్ అండ్ మేజర్ సిటీస్ ఫస్ట్ 2005 లో మెట్రోస్ అండ్ మేజర్ సిటీస్, 2010 లో నేషనల్ వైడ్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మనకి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. BS3 వాజ్ ద ఫస్ట్ అడాప్టెడ్ ఇన్ 13 మెట్రో సిటీస్, లేటర్ కేమ్ ఎఫెక్ట్ ఇన్ ద హోల్ కంట్రీ. ఫస్ట్ ఆ మెట్రో సిటీస్, మేజర్ సిటీస్ అనుకున్నాం కదా, 13 వాటిల్లో పెట్టారు, తర్వాత అది ఎక్స్టెండ్ చేయడం కనిపిస్తుంది. నెక్స్ట్ BS4 ఎప్పుడు తీసుకొచ్చారంటే 2010 లో తీసుకొచ్చారు. ఇనిషియల్ గా మేజర్ అండ్ మెట్రో సిటీస్ అది ఫేజ్డ్ వైజ్. 2017 కి నేషనల్ వైడ్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2001 ఏదైతే ఇండియా 2000 ఉందో అది ప్లస్ BS2 రావడానికి 1 ఇయర్ పట్టింది, BS2 నుంచి 3 రావడానికి 5 ఇయర్సే పట్టింది. ఓకేనా? BS3 నుంచి 4 రావడానికి మనకి 5 ఇయర్సే పట్టింది. బట్ BS5 నుంచి 2000 కి రావడానికి, లేదంటే BS5 కి రావడానికి దాదాపుగా 10 ఇయర్స్ పట్టింది. ఈ 3 నుంచి 4 రావడానికి 10 ఇయర్స్ పట్టిందంటే ఇంకా ఎఫిషియెంట్, ఇంకా మైన్యూట్ ఆ స్టాండర్డ్స్ అనేది మనం రిలీజ్ చేస్తున్నాం. అది వచ్చేసరికి ఇంకో 10 ఇయర్స్ పట్టింది అనుకో 2020 అయిపోద్ది. ఏదైతే మనం గోల్స్ పెట్టుకున్నామో 2010 కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. అలాగే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది 2070 కల్లా జీరో తీసుకురావాలి. నెట్ జీరో ఎమిషన్స్ అనేవి, కార్బన్ ఎమిషన్స్ గోల్ పెట్టుకుంది ఇండియా పంచామృత లక్ష్యాల్లో భాగంగా. ఓకేనా? వాటి అంతటిని మనం అచీవ్ చేయాలంటే డిలే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఈ BS5 అనేది స్కిప్ చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో టైం ల్యాగ్. ఓకేనా? అయితే ఈ BS4 వలన ఏం జరిగిందంటే,
ఏం చెప్పారంటే సల్ఫర్ కంటెంట్ ఇన్ ద పొల్యూటెంట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్. ఈ BS4 లో ఏంటంటే ప్రైమరీ ఫోకస్ పెట్టుకున్నారు, సల్ఫర్ కంటెంట్ అనేది డిక్రీజ్ చేయాలి. అది ఏదైతే వెహికల్ ఎగ్జాస్ట్ ఉందో ఎగ్జాస్ట్ లో నుంచి సల్ఫర్ కంటెంట్ అనేది తక్కువ అయ్యేలాగా చూడాలనేది పెట్టుకున్నారు. తర్వాత BS5 అది Euro 5 స్టాండర్డ్స్ నుంచి తీసుకోవాలి, బట్ లేకపోవడం వల్ల మన టైం డిలే అవుతుందనే ఉద్దేశంతో BS5 ని స్కిప్ చేయడం అనేది గుర్తుంచుకోవాలి. BS5 లేదండి. నెక్స్ట్ BS6 ఎప్పుడు వచ్చిందండి? 2018 లో ఫేజ్డ్ మేనర్ గా ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ మొత్తం 2019 లో ఇంప్లిమెంట్ చేశారు. 2020లో నేషనల్ వైడ్ గా ఈ BS6 నామ్స్ అనేవి తీసుకొచ్చారు. సింపుల్ గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. BS6 నామ్స్ అంటే ఏంటంటే వెహికల్ ఎమిషన్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్ ని మానిటర్ చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తారు. ఆ ఎమిషన్స్ గురించి కొన్ని స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తారు. పర్టికులర్ మ్యాటర్ 2.5 ఇంత మాత్రమే రిలీజ్ అయ్యేలాగా మీరు వెహికల్ ని ప్రిపేర్ చేయండి. సల్ఫర్ కంటెంట్ ఉన్న ఆ ఎమిషన్స్ రిలీజ్ చేయడానికి ఇంత మాత్రమే పెట్రోల్ యూజ్ చేసేలాగా, ఇంత మాత్రమే డీజిల్ యూజ్ చేసేలాగా వెహికల్ ని తయారు చేయండి అన్నట్టు కొన్ని నామ్స్ ఇస్తాయి. అవి ఏంటనేది మనం అన్ని అవసరం లేదు, ఎస్పెషల్లీ 4, 6 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ విధంగా ఏదైతే ఇండియా 2000 ఉందో ఇండియా 2000 నుంచి BS6 వరకు ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అయితే మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇది బేసిక్ గా BS కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం BS4 కి BS6 కి ఉన్న డిఫరెన్స్, దానివల్ల దీనికి మారిన తర్వాత ఎటువంటి లాభాలు వచ్చాయని చూద్దాం. 1, 2, 3 లేదనుకోండి ఇండియా 2000 BS2 BS3 అనేది అంత అవసరం లేదు, ఎందుకంటే అది 2010 తోనే ముగిసిపోయిన అధ్యాయం. ఓకేనా? సో ఇప్పుడు మనం 4, 6 గురించి చూద్దాం. సో BS6 నామ్స్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద BS4 నుంచి BS6 ఏ విధమైనగా డిఫరెంట్ గా ఉందో ఒకసారి చూద్దాం. ఎమిషన్ నామ్స్ ఆర్ మేడ్ ఫర్దర్ స్ట్రింజెంట్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద భారత్ స్టేజ్ 6. ఈ భారత్ స్టేజ్ 6 తీసుకురావడం ద్వారా ఎమిషన్ స్టాండర్డ్స్ చాలా స్ట్రింజెంట్ గా తయారు చేశారు, అంటే చాలా కఠినంగా తయారు చేశారు అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అందులో ఏంటి అవన్నీ చూద్దాం. BS6 ఈస్ ద హైయెస్ట్ వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఇన్ ద వరల్డ్ కరెంట్లీ. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో వెహికల్ ఎమిషన్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ లో ఇండియా టాప్, అంటే హైయెస్ట్ వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్స్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకు తీసుకొచ్చారంటే ఆ నెట్ జీరో అనేది ఉంది కదా 2070కి, దాన్ని మనం అచీవ్ చేయాలంటే ఈ వెహికల్సే 1/3 ఆఫ్ ది పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. సో వెహికల్స్ ని మనం రెగ్యులేట్ చేయాలి, మానిటర్ చేయాలి అన్నట్టు తీసుకురావడం గుర్తుంచుకోవాలి. తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ పర్టికులర్ మ్యాటర్ 2.4 PM 2.5 అంటారు అనమాట. దీనిది బిట్వీన్ 20 to 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ లో 20 to 40 మైక్రోగ్రామ్స్ PM 2.5 పర్టికులర్ మ్యాటర్ మాత్రమే ఉండాలన్నట్టు, అది వెహికల్ ఎమిట్ చేసేటప్పుడు అంత మాత్రమే ఎమిట్ అవ్వాలన్నట్టు BS6 నామ్స్ లో ఒక ప్రధాన అంశం. అయితే BS4 లో ఎంత ఉండేదండి? 120 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ లో 120 మైక్రోగ్రామ్స్ అనేది BS4 లో ఉండేది. ఇంకా స్ట్రింజెంట్ చేస్తూ 20 to 40 మాత్రం ఉండేలాగా మీ వెహికల్స్ ని తయారు చేయండి. అది పర్టికులర్ మ్యాటర్ రిలీజ్ చేసేటప్పుడు 20 to 40 మైక్రోగ్రామ్స్ మాత్రమే పర్ క్యూబిక్ మీటర్ కి రిలీజ్ చేసేలాగా మీ వెహికల్స్ ని తయారు చేయండి అన్నట్టు ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఈ BS6 నామ్స్ చెప్తున్నాయి. ఇవే నామ్స్ అంటే ఇవి. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద సల్ఫర్ కంటెంట్ ఇన్ BS6 కంప్లైంట్ ఫ్యూయల్ ఈజ్ బ్రాట్ డౌన్ 5 times when compared to the BS4. ఈ సల్ఫర్ కంటెంట్ ఏదైతే ఉందో అది 5 times తగ్గించాలన్నట్టు మనకి చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా BS4 లో 50 ppm పార్ట్స్ పర్ మీటర్ అన్నట్టు చెప్పుకుంటే, పార్ట్స్ పర్ 50 ppm లో ఇది సల్ఫర్ కంటెంట్ రిలీజ్ చేస్తుంటే BS6 లో 10 ppm మాత్రమే రిలీజ్ చేసేలాగా మీ వెహికల్స్ తయారు చేయాలి అన్నట్టు ఇంకొక నామ్ అనేది, ఇంకొక స్టాండర్డ్ అనేది సెట్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సల్ఫర్ కంటెంట్ ఇన్ ద ఫ్యూయల్ కంట్రిబ్యూట్స్ టు ద ఫైన్ పార్టికల్ మ్యాటర్ ఎమిషన్స్. హై సల్ఫర్ కంటెంట్ ఇన్ ద ఫ్యూయల్ ఆల్సో లీడ్ టు ద కరోజన్ అండ్ వీర్ ఆఫ్ ది ఆటోమొబైల్ ఇంజన్. ఈ హై సల్ఫర్ కంటెంట్ వలన ఆ సల్ఫర్ రిలీజ్ అవ్వడం ద్వారా దాని ద్వారా మనకి పర్టికులర్ మ్యాటర్ ఎమిషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ హై సల్ఫర్ కంటెంట్ ఉండడం ద్వారా ఏమవుతుంది? వెహికల్ ఇంజన్స్, ఆటోమొబైల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పాడైపోయే పరిస్థితి కూడా మనం గుర్తించుకోవచ్చు. సో ఓవరాల్ గా BS6 ఫ్యూయల్ కంటెన్స్ లెస్ ఎయిర్ పొల్యూటెంట్స్ కంపేర్ టు ద BS4 ఫ్యూయల్. సో ఇక్కడ ఏమైంది? పర్టికులర్ మ్యాటర్ తీసుకున్నారు, సల్ఫర్ కంటెంట్ తీసుకున్నారు, అది కూడా స్ట్రింజెంట్ నామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నామ్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియా 2000 లో ఏం చెప్పారు, BS2 లో ఏం చెప్పారు, 3 లో ఏం చెప్పారు అవసరం లేదు, 4 లో ఏం చెప్పారు, 5 లో ఏం చెప్పారు, ఇక్కడ ఏదైతే స్లైడ్ లో పెట్టానో ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఎగ్జామ్ లో స్టేట్మెంట్స్ గా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇదండి బేసిక్ గా BS6 నామ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
అయితే దాంతో పాటుగా ఎవరైతే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారనమాట. 3 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కూడా కనిపిస్తుంది. కార్ మ్యానుఫ్యాక్చరర్స్ విల్ హ్యావ్ టు ఫిక్స్ ద 3 న్యూ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఫర్ దేర్ వెహికల్స్ టు కంపైల్ విత్ BS6 నార్మ్స్. ఒక 3 ఎక్విప్మెంట్స్ చెప్పారనమాట. 3 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే ఆ కార్ లో ఆ 3 ఎక్విప్మెంట్స్ ఉండాలన్నట్టు కూడా ఈ BS6 నార్మ్స్ అనేది చెప్పడం మనం గుర్తుంచుకోవాలి. అందులో మొట్టమొదటిది డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్, DPF అంటారు అనమాట. డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్. ఇట్ ఈస్ ఏ డివైస్ డిజైన్ టు రిమూవ్ డీజిల్ పర్టిక్యులేట్ మ్యాటర్ ఆర్ సూట్ ఫ్రమ్ ద ఎగ్జాస్ట్ గ్యాస్ ఆఫ్ డీజిల్ ఇంజిన్. ఇప్పుడు ఏదైతే డీజిల్ ఇంజిన్, డీజిల్ వెహికల్స్ ఉన్నాయో, కార్స్ కానీ ఆ ట్రక్స్ కానీ, ఆ డీజిల్ ఇంజిన్స్ నుంచి విడుదలయ్యే పర్టికులర్ మ్యాటర్ కానీ సూత్ పొగ కానీ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేలాగా ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ పేరే డీజిల్ పార్టికులర్ ఫిల్టర్. దాన్ని ఇన్స్టాల్ చేయాలి మీ వెహికల్స్ లో అన్నట్టు మొదటి కండిషన్ గా మన కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది. అలాగే సెకండ్ వచ్చేసరికి సెలెక్టివ్ కెటలిస్ట్ రిడక్షన్ సిస్టమ్. సెలెక్టివ్ కెటలిస్ట్ రిడక్షన్ సిస్టమ్ ఇదేంటంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీ సిస్టమ్ దట్ రిడ్యూస్ tail pipeline emission of the nitrogen dioxide down to near zero levels in newer generation diesel powered vehicles and equipments. సో ఈ సెలెక్టివ్ కెటలిక్ రిడక్షన్ అనేది ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ ఏమన్నాయో వాటి రిలీజ్ ని తగ్గించడం కోసం తీసుకొచ్చిన ఒక ఎక్విప్మెంట్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ ను కూడా మీ వెహికల్స్ లో ఇన్స్టాల్ చేయాలి, పెట్టాలి అన్నట్టు సెకండ్ ఎక్విప్మెంట్ గా కూడా చెప్తాం. తర్వాత LNT, లీన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ట్రాప్, NOx అని నైట్రోజన్ ఆక్సైడ్స్. ఓకేనా? నైట్రోజన్ ఆక్సైడ్స్ ట్రాప్ చేసేలాగా LNT అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. దాన్ని కూడా మీ కార్స్ లో ఇన్స్టాల్ చేయాలి అన్నట్టు కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఈ BS6 నామ్స్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్, తర్వాత సెలెక్టివ్ క్యాటలిస్టిక్ రిడక్షన్ సిస్టమ్, తర్వాత LNT, లీన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ట్రాప్ సిస్టమ్. ఈ మూడింటిని ఇన్స్టాల్ చేయాలన్నట్టు కూడా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి BS6 అనేది. ఓకేనా? అయితే BS4 నుంచి 6 వచ్చాం కదా, దీని వల్ల ఏం ఇంపాక్ట్ జరిగింది, ఏ విధమైన మార్పు వచ్చింది, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. The cost of reduction of automobiles will higher on account of the shift, and this would be translated higher cost for the vehicles buyers. సో ఈ BS6 నామ్స్ అనేవి ఇప్పుడు ఆ నామ్స్ ని బేస్ చేసుకుని వెహికల్స్ తయారు చేస్తే కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ 3 ఎక్విప్మెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయమంటున్నారు, అందులో ఇన్స్టాల్ చేయమంటున్నారు. దాంతో పాటుగా పర్టికులర్ మ్యాటర్ 20 to 40 డిక్రీజ్ చేయమంటున్నారు. దాంతో పాటుగా సల్ఫర్ కంటెంట్ ఏదైతే ఉందో సల్ఫర్ కంటెంట్ ని 10 అంటే 1/4 నుంచి దీన్ని పోల్ చూసుకుంటే 5 times డిక్రీజ్ చేయమంటున్నారు. ఇట్లాంటివన్నీ చేయాలంటే ఆ వెహికల్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ ఒక ద్వారా ఏమవుతుంది, ఒక వెహికల్ కొనాలంటే కాస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఆ కాస్ట్ ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇన్ పర్టికులర్లీ ద డీజిల్ అండ్ ఎకానమీ సెగ్మెంట్ కార్స్ విల్ సీ హైయర్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్. ఎస్పెషల్లీ ఈ డీజిల్ ఇంజిన్స్ ఏవైతే జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మన బైక్స్ ఉంటాయి కదా, టూ వీలర్స్ 99% పెట్రోల్ వెహికల్సే. బట్ కార్స్ కానీ ట్రక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి డీజిల్ తోనే నడవడం ఎక్కువగా చూస్తాం. సో ఈ పర్టికులర్ BS6 నామ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ కార్ల ప్రైస్ అనేది ఎస్పెషల్లీ డీజిల్ కార్ల ప్రైస్, డీజిల్ వెహికల్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. డ్రైవింగ్ ఏ ప్రీ BS4 కార్ యూజింగ్ BS6 fuel can be determined to engine life. There may be a trouble with injection pumps, oil seals and injectors leading to higher wear and tear, consequently higher emissions. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, BS4 నామ్స్ ప్రకారం ఏమైంది, 2010లో ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఈ BS4 నామ్స్ ప్రకారం ఏం చేశారు, వాళ్ళు కార్స్ ని తయారు చేశారు. ఆ కార్స్ లో ఇప్పుడు BS6 ప్రకారం తయారు చేసిన BS6 కి సంబంధించిన ఫ్యూయల్స్ ని వీటిని మనం ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ కార్స్ అనేవి లేదంటే ఆ వెహికల్స్ అనేవి ఈ BS నామ్స్ తగ్గట్టుగా వర్క్ అవ్వవు. సో దానివల్ల ఏమవుద్ది, ఆ ఇంజిన్ పాడైపోయి పనిస్తుంటుంది, అక్కడ ఆ ఇంజెక్టర్స్ ఎక్కువ టీర్ అవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, మనం యాక్చువల్ ఎమిషన్ తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి పెంచే పరిస్థితి వస్తుంది. సో కంప్లీట్ గా BS4 నామ్స్ బేస్ చేసుకుని తయారు చేసిన వెహికల్స్ ని బ్యాన్ చేయాలన్నట్టు చెప్పారు. ఇప్పుడు BS6 యూజ్ చేయడం ద్వారా ఈ నామ్స్ కి తగ్గట్టుగా సెట్ అవుతుంది అన్నట్టు కూడా మనం కనిపించవచ్చు. దాంతో పాటు ఇప్పుడు ఆటో మేకర్స్ ఉన్నారా, ఎవరైతే వెహికల్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, BS4 మీద మేము తయారు చేసిన వెహికల్స్ ఇంకా మా దగ్గర స్టాక్ ఉండిపోయింది, మరి దాన్ని ఏం చేయాలి మేము ఇప్పుడు అన్నట్టు కూడా దీనికి ఈ BS4 యొక్క వెహికల్స్ యొక్క BS6 వెహికల్స్ పాలసీని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో వీటంతటిని చూడాల్సిన అవసరం ఉందా, ఇంపాక్ట్ పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో తర్వాత దిస్ ఈజ్ షిఫ్ట్ హౌఎవర్ సెట్ టు హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ లైఫ్. ఈ ఫస్ట్ 3 ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 4
నెగిటివ్స్ గా చూసుకోవచ్చు. బట్ పాజిటివ్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ మ్యాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే సల్ఫర్ కంటెంట్ అనేది ఆ ఎయిర్ లో తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా మనం BS6 ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ BS6 వలన ఏమవుతుందంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ ఇది ఇప్పుడు మనకి పర్టికులర్ మ్యాటర్ కానీ, లేదనుకుంటే సల్ఫర్ డైఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ, ఇవన్నీ తగ్గే పరిస్థితి ఉంది. సో ఫైనల్లీ BS6 ఏం చేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ రిడ్యూస్ చేస్తుంది అనేది మనకి గుర్తించుకోవాల్సిన అవసరంగా మనం చూసుకోవచ్చు. ఓకేనా, ఇదండి BS4 BS6 కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ BS6 BS4 కి సంబంధించి అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఏమొచ్చాయండి, ఇండియాస్ 2000 అన్నట్టు స్టాండర్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత BS2 వచ్చింది, తర్వాత BS3 వచ్చింది, తర్వాత BS4 వచ్చింది, తర్వాత BS6 వచ్చింది. 5 స్కిప్డ్. ఓకేనా, సో BS4 కి 5 కి ఉన్న స్టాండర్డ్స్ ఏంటో మనం చూసుకున్నాం. పర్టికులర్ మ్యాటర్, ఎస్పెషల్లీ పర్టికులర్ మ్యాటర్, సల్ఫర్ కంటెంట్ ఆధారంగా మనం ఇవి చూసాం. ఇది బేసిక్ గా BS కి సంబంధించిన భారత్ స్టాండర్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా,